ఎర్లీ మార్నింగ్ 5:30. సో వీఆర్ గోయింగ్ టు టెంపుల్. ఏం టెంపుల్ చెప్పు? అమరావతి. అమరావతి అంటే అమరావతి ప్లీజ్ కాదు, టెంపుల్ అమరావతి. సో ఫస్ట్లీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. చెప్పు. అండ్ మహిని చూపిస్తా ఏ అటైర్లో చూడు, పద్ధతికి మారిపోయేది. ప్యూర్ బ్రాహ్మిన్స్ అబ్బాయిలాగా ఉండవు మహి అయితే. ఒక నామం ఒకటే తక్కువైంది ఫేస్కి, కానీ ఒకసారి నామం కూడా పెట్టేసి వెనకాల పిల్కి ఒకటి వేస్తే పర్ఫెక్ట్ ఉండవు కదా. హాయ్ చెప్పు. మంచిగా ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తూ ఇట్లా సన్ రైజ్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే నిద్ర వస్తుంది, నేను ట్రావెలింగ్లో ఫుల్ ఆన్ పడుకుంటాను అనమాట. అండ్ ఇంత మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. లైక్ శివుడి టెంపుల్ అమరావతిలో ఉంటుంది. చాలా పవర్ఫుల్ అండ్ చాలా బాగుంటుంది, మస్ట్ విజిట్ అని చెప్తా ఖచ్చితంగా. సో చెప్పిన కదా, నేనైతే ట్రావెలింగ్లో చాలా బాగా పడుకుంటా. ఈ ట్రావెలింగ్ అని కాదు, ఎట్లయినా సరే బై బస్సు వెళ్ళినా కూడా ఫుల్ పడుకుంటా అనమాట. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేస్తా, అదొక్కటే నాకు మిస్టేక్ అనమాట. ఇంట్లో కూడా అంతే, చిన్న చిన్న సౌండ్ వచ్చినా సరే ఎమ్మటే మేలుకొచ్చేస్తది. మహి అయితే ట్రావెలింగ్‌లో అంత పడుకోడు. సో, ఇంకా లేసి చూడగానే మహి కెమెరా ఆన్ చేసేసరికి నవ్వొచ్చేసింది. సో, మాకైతే మిర్యాలగూడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 ½ అవర్, 3 అవర్స్ పట్టిందనమాట. టెంపుల్ అయితే చాలా బావుంది. సో, ఇంక టెంపుల్‌కి రీచ్ అయిపోయినామనమాట. ఎళ్ళగానే లెగ్స్ వాష్ చేసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికెళ్ళిపోయాం. లైక్ మేమైతే ఈరోజు అభిషేకం అండ్ కుంకుమార్చన చేయించబోతున్నాం అనమాట. సో, నేను మాక్సిమం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు అస్సలు ఫోన్ రికార్డ్ చేయననమాట వీడియోస్. అంటిల్ అన్లెస్ వాళ్ళు రికార్డ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే తప్ప. సో, లోపల విగ్రహం అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటది శివుడి విగ్రహం. పాసిబుల్ అయితే నేను ఖచ్చితంగా వీడియోలో ఎక్కడైనా నేను పిక్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, నేనెక్కడ లోపల వీడియో రికార్డ్ చేయలే. అండ్ టెంపుల్ అయితే చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుండే అనమాట. మీలో ఎంతమందికి టెంపుల్‌కెళ్ళగానే, దేవుడిని చూడగానే ఎమోషనల్ అయితారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే దాంట్లో నంబర్ 1 అని చెప్తా. ఇట్లా కళ్ళలో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి. బాగుంది కదా లోపల విగ్రహము. మామూలుగా సూపర్ ఉండే అసలు. విగ్రహం పెరుగుతుందంట అక్కడ. అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్న, అయ్యగారితో అడుగుతుర్రు వాళ్ళు. ఇప్పుడు ఆగిపోయింది పెరిగి. ఎందుకు? ఇప్పుడు అప్పట్లో పెరగకుండా చెప్పచ్చు ఆగిపోయింది. అభిషేకం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బ్లెస్ ఫీల్ అయినామనమాట నేను, మహి అయితే. నాకైతే కళ్ళలోంచి నీళ్ళు ఆగలే శివునికి అభిషేకం చేస్తున్నప్పుడు. అండ్ ఇంకా కుంకుమార్చన కూడా చేశామనమాట. అదంతా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో, బయటికొచ్చి ఇంకా ప్రసాదం తీసుకుంటున్నాం. యాక్చువల్‌గా పులిహోర తీసుకుందాం అనుకున్నాం. బట్ ఈ మధ్య ఏ టెంపుల్‌కెళ్ళినా పులిహోర ఉండట్లే. సో, నార్మల్‌గా ఒక లడ్డు తీసుకొని ఇంకా బయటికొచ్చేసాం. అప్పటికే టైం 9 అవుతుంది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి కదా. ఆబ్వియస్‌గా ఆకలేస్తది లేస్తే. నిద్రపోతే ఆకలేయదు గానీ, లేస్తయితే ఖచ్చితంగా ఆకలేస్తది. సో, అందరం చాలా లైట్ ఫుడ్ తిని ఇంకో టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాం. సో, ఇది పానకాల నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌కి నేను ఆల్రెడీ ఒకసారి చిన్నప్పుడు ఎళ్ళినా. అండ్ ఇప్పుడైతే చాలా గ్యాప్ తర్వాత ఎళ్తున్నా. సో, నాకు ఈ టెంపుల్‌లో అస్సలు నచ్చని విషయం ఏంటంటే, ఫ్రీ దర్శనం ఉంది అండ్ స్పెషల్ దర్శనం గూడా ఉంది. వీఆర్ లైక్ స్పెషల్ దర్శనం చేసుకుంటే కొంచెం దేవుడిని మంచిగా చూడనిస్తారేమో. ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ అక్కడ నిలబడి దేవుడిని చూడనియొచ్చు ఏమో అనుకోని మా మామయ్య ఈజ్ లైక్ స్పెషల్ దర్శనం తీసుకొని వెళ్దామని చెప్పి మనిషికి 100 రూపీస్ బట్టి స్పెషల్ దర్శనం తీసుకున్నాం. మేము టికెట్ తీసుకున్నంత సేపు గూడా లోపల లేము. ఆల్మోస్ట్ 10 సెకండ్స్‌లో బయటికొచ్చేసామనమాట. నాకు ఈ విషయం అస్సలంటే అస్సలు నచ్చలేదు. మేము డబ్బులు పెట్టుకొని దేవుడి దగ్గరికి ఎందుకెళ్తున్నాం, దేవుడిని ప్రశాంతంగా చూద్దామని. అక్కడ అయ్యగారు వాళ్ళైతే చాలా రూడ్‌గా "ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి" అంటుంటే నాకైతే అస్సలంటే అస్సలు మంచిగా అనిపియలే. అంతంత దూరం నుంచి వచ్చి దేవుడిని ప్రశాంతంగా చూడనీయకపోతే ఎందుకండి అంత వేస్ట్ అసలు. ఇదంతా చెక్ జేసుకోవాలి అనిపిచ్చింది నాకైతే టెంపుల్‌లో.
సో, పానకాల నరసింహస్వామి టెంపులొచ్చేసి కొండ పైన ఉంటదనమాట. కొండ కింద ఇంకొక నరసింహస్వామి టెంపుల్ ఉంటది. నేను ముందు క్లిప్పింగ్‌లో యాడ్ చేసిన కదా! అక్కడ. సో, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా స్పెషల్ దర్శనంకెళ్ళామనమాట లోపలికి. చాలా మంచిగా అనిపించింది అక్కడైతే. కొంచెం సేపు ఉండి అర్చన చేయించుకొని, దేవుడిని తనివి తీరా చూసేసి అప్పుడు బయటికొచ్చినాం. అట్లుంటే చాలా మంచిగా అనిపిస్తది. బట్ ఇంత డబ్బులు పెట్టుకొని మేము దూరం నుంచి ట్రావెల్ చేసి దేవుడిని చూడడానికెళ్ళినప్పుడు అంత రూడ్‌గా బిహేవ్ చేయడము, ఒక 10 సెకండ్స్ కూడా ఉండలే అండి. మేము చెప్తున్నా కదా! లోపల లిటరల్లీ 10 సెకండ్స్ కూడా లేము. ఎళ్లి ఇట్లా దండం పెట్టుకున్నాం. దేవుడెక్కడుండు అని చూసే లోపలే తోసేస్తున్నారు. ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి అని చెప్పేసి. ఇంక మహేష్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పి బయటికి తీసుకొచ్చాను. నాకట్లా చేస్తే అయితే అస్సలు నచ్చదు. ఇంకా 2 టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయినామనమాట. ఇంటికి ఫాస్ట్‌గా ఎళ్దామని చెప్తే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము. ఎందుకంటే డే మొత్తం ట్రావెలింగ్‌లో ఉన్నట్టు అనిపియొద్దు. సో, ఫాస్ట్‌గా ఇంటికెళ్తే కొంచెం ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని తర్వాత మంచిగా ఫ్యామిలీతో ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని. సో, ఇంక ఇది విజయవాడ టు మిర్యాలగూడ హైవేలో ఫుడ్ కోసం ఆగినామనమాట. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఇంకా ఆకలేస్తుంది గదా! అని చెప్పేసి ఆగిపోయినాము. మహి ఇంకా మామయ్య అయితే మీల్స్ తీసుకున్నారు. నాకైతే అస్సలు పోదనమాట. ఇంట్లో అదే ఫుడ్ బయటికెళ్ళినా గూడా అదే ఫుడ్డా అనిపిస్తది. సో, నేనైతే సమ్ స్పెషల్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా అనమాట. లైక్ మంచూరియా బిర్యానీ అని చెప్పిండు. సో, వాళ్ళ ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోయే లోపు నా ఫుడ్ వచ్చేసింది. ఇంకా మహి లైక్ "దబ్బుంది నాన్న మనం ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళి పడుకోవాలి. నేను అలసిపోయినా" అన్నాడు. సో, అందుకే ఫాస్ట్ ఫాస్ట్‌గా తినేసా. నేను ఎట్లాంటి టైప్ అంటే కళ్ళు కావాలంటది, కడుపు వద్దంటది. సో, ఆ టైప్ అనమాట. నాకు కళ్ళకి చాలా వెరైటీస్ కనిపియాలి. బట్ మన స్టమక్‌కి అంత సీన్ లేదనమాట. అస్సలు అంత ఎక్కువ తినలేదు. ఇప్పుడు నా ప్లేట్‌లో ఎంత పెట్టుకున్నానో అంతే తిన్నా. అది కూడా నాకు చాలా ఎక్కువ. బట్ మహి తిడతాడు. ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయడం అనే ఒకే ఒక రీజన్‌తో ఇంకా కంప్లీట్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకు డీటెయిల్స్ అంత ప్రాపర్‌గా లేదు. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను అనమాట ఆ రెస్టారెంట్‌కి. ఇఫ్ పాసిబుల్ మహీని అడిగి నేను ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేనేసుకున్న డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్న మహి బర్త్‌డే కోసం. చాలా బావుంటది. చాలామంది నాకు మెసేజ్ చేసిర్రు డ్రెస్ ఎక్కడ తీసుకుర్రు ఏంటి అనేది. మీకు దానికి లింక్ ఏమన్నా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడి వరకు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళుంటే థాంక్ యూ సో మచ్. అండ్ ఫాస్ట్ ఫాస్ట్‌గా మన వీడియోస్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. త్వరలో మన ఛానెల్‌లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. లైక్ గోల్డ్ షాపింగ్, ఫోటోషూట్ దేనికోసం ఏంటి అనేది మీకు ఇప్పుడే రివీల్ చేయను. తర్వాత రివీల్ చేస్తా. సో, అంత ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరగబోతున్నాయన్నమాట. అవేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ ఇక్కడి వరకు మన వీడియో చూసిర్రంటే ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అండ్ యాహ్! ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.